బారన్న గారు దొరుకుతాడేమో అని ఇక్కడ అంతా బారన్న అని మా వన్ సైడ్ ఒక లవర్ ఉన్నాడు, ఒక వన్ సైడ్ లవ్ చేస్తా. ఈడేమో పిచ్చకుంట్లో నా వెనక పడ్డాడు. ఈడు దొరకపోయింది, నస్ అయిపోయింది. దొరుకుతాడో ఏమో నేను అమ్మ నా చూద్దాం తెలుసా కూర్చున్నాము. ఏందయ్యా మీరందరు ఇట్లా వచ్చేసిండ్రు? ఏంది ఏం కావాలి మీకు? నేను బారన్న గారిని ఎత్తుకోనికి వస్తే మీరేది ఇంతమంది వచ్చిర్రు? నేను ఇంతమందిని చేసుకోను, ఇంతమంది నేను చేసుకోను. చెప్పండి. నువ్వు పెళ్లి 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 అరొక ఒకసారి పెళ్లి అను, నేను అన్ని పెళ్లి చేసుకోను. చెప్పు ఏంది నీ బాధ చెప్పు. అంటే ఇప్పుడు పెళ్లి మండపం నుంచి లేచిపోయి వచ్చి రివ్యూ చెప్పిన ఆంటీ అని పెడతాం. కాదు, నా పేరు లల్లి ఆంటీ. లల్లి ఆంటీ అని చెప్పకు, నేను ఇంకా పెళ్లి కాలే నాకు. ఇగో మా బారన్న గారి కోసం నేను ఎత్తుకుతున్నా. మా బారన్న అని ఒక లవ్ చేసిన నేను, వాడేమో ఇంట్లోకి ఏంచి దెంగేసిండు. సారీ మీరు కట్ చేసుకోండి. వాడేమో ఇంట్లోకి ఏంచి పారిపోయిండు. ఇక వాడిని నేనేమో నా ఛానల్లో బూతులే ఉంటాయి అన్ని, అందుకే నా బూతులే వచ్చేస్తాయి. ఇగో నేను నా పుష్ప కోసం ఎత్తుకుతున్నా, నువ్వు పుష్ప అడగకు. నేను నా పుష్ప కోసం ఎత్తుకుతున్నా. ఆ పుష్పం దొరికితే ఇది కట్టించుకుందామని, నువ్వేమో పుష్ప పుష్ప అంటున్నావు. ఇక్కడ కనిపించిందా? డిసెంబర్ 5th నాడా? వద్దులే, ఆ పుష్ప వద్దు నాకు, నా పుష్పనే కావాలి. నా పుష్ప దొరికితే ఏదో ఇది కట్టించుకుందామని. మీకు ఏమైనా కనిపిస్తే చెప్పు. కిసిక్ సాంగ్ ఆల్రెడీ నేను చేసేసిన, మంచిగా అనిపించింది, ఫుల్ బాగా అనిపించింది. కసక్ కిసక్ అన్ని ఉన్నాయి. మా ఓన్కి దెబ్బలు పడతాయని ఆల్రెడీ నేను రీల్ చేసేసిన. ఇక రావాలా మా ఊరు, రావాలా మా ఊరు కోసం ఎత్తుకొని ఇగో ఈమె వచ్చిందా? ఈమె ఒక తక్కువ ఉండే. ఎవరు ఈమె? లోకులు కాకులు వచ్చింది. కసకు పసక నా కమ్మలు పోతున్నాయే అమ్మా. చెప్పు ఏంది నీ బాధ? కాదు నీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ నా ఫోన్ తీసుకురా. మా ఊరిని పుష్ప ట్రైలర్ నాకు సూపర్ అనిపించింది. 100 to 100కి 10 ఇవ్వచ్చు. ఆంధ్రాలో మూవీ రిలీజ్ చేయము అని అంటున్నారు. పెళ్ళైందా? పెళ్లి కాలేదే అమ్మా, నీకు చూపిస్తా. ఇక మా ఓడు నన్ను చేసుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయిండు. నాకు ఏం తక్కువ చెప్పి ఇప్పుడు పట్టుకొని తిరుగుతున్నా. ఈ ఫోటో చూపిస్తా, వాడు కనిపిస్తే నాకు చెప్పు జరా. ఈడు చూసినావా? ఈడైనా చూసినావా? అట్లా చూపి అందరు చూస్తారు, మా ఓన్ దిష్టి తగులుతుంది. మీ మూడు పెద్ద 4 ముసలా కొడుకోడు, పాప ఉంది. పాప వేరే పాపని ఎత్తుకోరా? ముసలా కొడుకు అంటున్నావు ఏంది నువ్వు? మంచోడు వాడు, వయసుకున్నాడు. ఇకేంది నాకు నచ్చాడు చాలు, నా ఓడాడు. సరే కానీ ట్రైలర్ ఎలా అనిపించింది? నా వయసు ఎంత ఉంటుంది చెప్పు, నీకు చెప్పు. 30 మళ్ళీ నాకు 32 నాకు. నీకేమైనా బుద్ధులు ఉన్నాయా? ఎందుకు నేను ఎందుకు జగన్ గారు ఎవరు అందరు గొజ్జిన కొడుకు ఎవరు చక్కలేరు. ప్రభు నమ్ముకో ప్రేసు. మా నాన్న చనిపోయి 50 సరే కానీ ఇప్పుడు పుష్ప ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? ఇగో నువ్వు మీరు అడిగితే నా పుష్ప గురించి అడగండి. కానీ పుష్ప ట్రైలర్ అందరికి ఇష్టం, అందరు లోకమంతా ఇష్టం. ఏం నచ్చింది ట్రైలర్ లో? వైల్డ్ ఫైర్ అనే నాకు ట్రైలర్ గా హీరో నచ్చాడు అంతే. హీరో ఇష్టం. హీరో సినిమా ఆంధ్రాలో రిలీజ్ చేయమంటున్నారు కదా, చేస్తారు. అది నాకు తెలియదు ఆంధ్ర గురించి, ఇక్కడ గురించి అడుగు చెప్తా. తెలంగాణలో కూడా రిలీజ్ చేయనంటున్నారు. అట్లా ఏముండదు. ఇక్కడ చేయకపోతే మేము ఊరుకోం కదా, మేము అస్సలు ఊరుకోం ఇక్కడ చేయకపోతే. వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ వచ్చింది, మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించింది, కానీ ఫస్ట్ డైలాగ్ నాకు నచ్చింది. అంటే ఫ్లవర్ అనుకున్నారా, ఫైర్ రా, ఆ డైలాగ్ నచ్చింది. ఇవన్నీ కొడుతున్నావు నువ్వు? ప్రేమ కొట్టినావా? సరే గాని ఖాళీ కట్టించుకోవాలి నేను. వాడు కనిపిస్తే చెప్పు. పుష్ప అంటే అది ఉట్టి వేసుకున్న ఫ్యాషన్ కోసం. పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ డైలాగ్ చెప్పను. ఎందుకు అమ్మ కుళ్ళొచ్చిందా? కుళ్ళొచ్చిందా పాపం. సరే గానీ నేను ఇప్పుడు దాకా మీ ఫోటో చూపించిన కదా ఇందాక, తాళి కట్టించుకోనికి చూపిస్తా. అందరికి చూపించేది కాదు అది, హీరో ఫోటో చూపియను. అందరికి చూపించేది కాదు. ఇందాక చూపించాను, మీకు ఒక్కరికి చూపించాలి, అందరికి చూపించిన. నేను మీకు చూపించిన కదా అందరికి ఫోటో. సర్లే కానీ ఇప్పుడు పుష్ప ట్రైలర్ ఒక్క నిమిషం మాట్లాడండి. నాకు పుష్ప గురించి తెలియదు అంతా. నా పుష్ప గురించి అడిగితే నేను చెప్తాను. నాకు పుష్ప మూవీ గురించి, ఈ పుష్ప అది అడిగిన పాయింట్ అది అడిగిన. ఈ పుష్పనా, ఈ పుష్పకు నేను లవ్ చేసిన చూడు. ఈ పుష్ప
ఈ పుష్పకి నేను లవ్ చేసిన. వీడికి ఒక 50 years ఉంటాయి. వీడికి ఒక 50 years ఉంటాయి. వీడు ఒక అమ్మాయిని చూసుకుంటూ ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది, ఇంకో అమ్మాయిని చూసుకుని ఆ అమ్మాయి రిజెక్ట్, ఇంకో అమ్మాయి చూసి ఇంకో అమ్మాయి రిజెక్ట్ చేసింది. నన్ను చూస్తలేడు కదా, ఇప్పుడు తయారై ఏడా కనిపిస్తే తాళి కట్టించుకుందామని వచ్చిన. తెలియదు, ఎత్తుకుంటూ తిరుగుతున్నా కదా, ఎత్తుకుంటూ తిరుగుతున్నా. అదనమాట. మీకు కూడా కనిపిస్తే చెప్పండి జరా, నా ఛానల్ లో కామెంట్ పెట్టండి సార్. చూపించిన కదా, మీడియాలో చూపియండి. బాగుండదా? కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? కట్నం ఏమొద్దు, వాడు వస్తే వస్తాడు నా రాజు ఈ రోజు అని పట్టుకొని తిరుగుతున్నా. చాలు, వాడు వస్తే చాలు. వస్తే ఈయన కట్టించుకుంటా, మీ అందరి సమక్షంలో కట్టించుకుంటా. కాదు, నేను మా పుష్పకి రష్మిక మందన, నేను వేరే కాదు. డాన్సా? నాకు రాదు డాన్స్, రాదు నాకు డాన్స్ రాదు. ఆల్రెడీ నేను చూపించేసి ఆయనకు నా డాన్స్, నా డైలాగ్స్ అన్ని ఆయనకు తెలిసి పారిపోయింది ఆయన. నా డైలాగ్స్, నా డాన్స్ అన్ని తెలిసి ఆయన నోట్లోకించి, వాళ్ళ ఫ్యామిలీ నోట్లోకించి కూడా మాట రావట్లేదు. భయపడాల్సింది. నేనే కనుక్కునే ప్రాసెస్ లో ఉన్నా. నేను కనుక్కున్నాక మీ అందరికి పంపిస్తా. ఇంకా మీరే కాదు, చాలా పెద్ద పెద్ద మీడియా వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉంది. ఆల్రెడీ బడేల్ని కొట్టినా కదా ఒకసారి, నేను తెలుసా బడేల్ రాని కొట్టినా, గుర్తుందా? మీడియాలో వచ్చింది కదా, అది నేనే. అది ఎక్కువ మాట్లాడి పిల్లల్ని తిడితే కొట్టినా. మీకు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, వేరే వాళ్ళకి చాలా ఆధార్ మీడియాకి ఇచ్చిన. రాదు నాకు సాంగ్, నేను పూర్తిగా వినలేదు సాంగ్. తగ్గేదేలే, రాదమ్మా నాకు సాంగ్ రాదు. పుష్ప దొరకాలని మేము మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు కూడా నా పుష్ప దొరకాలని, నాకు ఈ తాళి నా పుష్ప మెడ, నా మెడలు పుష్ప ఈ తాళి కట్టాలనేసి మీరు కూడా కోరుకోండి, సరేనా? అనిపిస్తుందా? అస్సలు నో, వాడు దొరికేదాకా నేను ముసల్దాన్ని అయిపోయేదాకా కూడా వెయిట్ చేస్తా. నా బారన్నా గాడు, ఆడి పేరు పుష్ప కాదు, బారన్నా. బారన్నా ఆడి పేరు కాదు, వాడి పేరు నేను ముద్దుగా బారన్నా అని పెట్టుకున్నాను. బారన్నా అంటే ఏంటి తెలుసా? పావుల చారన్న వాళ్ళ అన్న. 3 పావులాలు కలిపితే బారన్నా అవుతుంది, తెలుసా నీకు? అవి లేవు కాబట్టి పనికిరాని కదా, కాయిన్స్ ఆడు పనికిరాడు కాబట్టి ఆ పేరు ఆడికి. అంటే పనికిరాడు కదా, అందుకే పనికిరాడు కదా, అందుకే పనికిరాడు కదా, అందుకని. ఇష్టం, ప్రేమ, లవ్వు పువ్వు అరకాయలు. లవ్ అంటే పనికి రాకున్నా సరే, లవ్ అనేది చాలా విలువైంది కదా, అది.